ఇకపై సబ్‌స్టేషన్లలో సిబ్బంది లేకుండానే విద్యుత్ సరఫరా నిర్వహణ జరగనుందా? అంటే డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలో అంతా విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ఆటోమేషన్ చేయడానికి కీలక అడుగులు పడుతున్నాయి. సిస్టమ్‌ను పూర్తి డిజిటలైజ్ చేయడమే కాకుండా ఆటోమేటిక్ వ్యవస్థను తీసుకొని రావడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు విద్యుత్ వ్యవస్థను మరింత వేగంగా, సాంకేతికతంగా నిర్వహించేందుకు విద్యుత్ శాఖ కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా 2 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను పూర్తిగా మానవరహిత నిర్వహణ పరిధిలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌లోని ముఫకంజా సబ్‌స్టేషన్, కళ్యాణ్ నగర్ సబ్‌స్టేషన్లలో ఇప్పటికే 100% ఆటోమేషన్ చేపట్టారు. మరి సిబ్బంది లేకుండా సబ్‌స్టేషన్లు ఎలా పనిచేస్తాయి? ఏవైనా సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? భద్రతను ఎలా పర్యవేక్షిస్తారు? విద్యుత్ వ్యవస్థ ఆటోమేషన్ పై రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణను మరింత సాంకేతికతంగా మార్చేందుకు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక అడుగులు పడుతున్నాయి. సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు ఆధునిక ఆటోమేషన్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే ఉద్దేశంతో 2 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను ప్రయోగాత్మకంగా మానవరహిత నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా సబ్‌స్టేషన్, కళ్యాణ్ నగర్ సబ్‌స్టేషన్లలో ఇప్పటికే 100% ఆటోమేషన్ చేపట్టారు. ఇకపై ఆపరేటర్ల అక్కడ నిరంతరం అందుబాటులో ఉండాల్సిన అవసరం లేకుండా కంట్రోల్ రూమ్ నుంచే రిమోట్ మానిటరింగ్ ద్వారా సబ్‌స్టేషన్లను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్లలోని చాలా వ్యవస్థలు ఆటోమేషన్ పరిధిలోకి వచ్చాయి. వోల్టేజ్ స్థాయి, విద్యుత్ సరఫరా పరిస్థితి, ట్రిప్పింగ్ వంటి అనేక అంశాలను SCADA వ్యవస్థ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో సబ్‌స్టేషన్లో ఆపరేటర్ నిరంతరం ఉండాల్సిన అవసరం చాలా వరకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కంట్రోల్ రూమ్లోని ఇంజనీర్లు విద్యుత్ వ్యవస్థను పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు రిమోట్గానే చర్యలు తీసుకోగలుగుతారు. అవసరమైన సందర్భాల్లో రిమోట్గా LC ప్రక్రియకు సంబంధించిన అనుమతులు ఇవ్వడం, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు అందించడం వంటి చర్యలను కూడా కంట్రోల్ రూమ్ నుంచే సమన్వయం చేయనున్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్లు ట్రిప్ కావడానికి అనేక సందర్భాల్లో తాత్కాలిక సమస్యలే కారణమవుతున్నాయి. చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్ను తాకడం వంటి కారణాలతో ఒక్కసారిగా ట్రిప్పింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి తాత్కాలిక సమస్యలను వెంటనే గుర్తించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మానవరహిత సబ్‌స్టేషన్ల నిర్వహణలో ప్రధాన సవాలు భద్రత. సబ్‌స్టేషన్లో సిబ్బంది లేకపోతే అనాధికారిక వ్యక్తులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉందన్న ఆందోళన గతంలో ఉండేది. అందుకే ఆటోమేషన్ సిద్ధమైనప్పటికీ 3 ఏళ్లుగా ఆపరేటర్లను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు సీసీ కెమెరాలు, రక్షణ గోడలు, ఇతర భద్రత ఏర్పాట్లను బలోపేతం చేసి మానవరహిత నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. సబ్‌స్టేషన్ పరిసరాలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అనధికార ప్రవేశాన్ని అడ్డుకునే చర్యలు తీసుకున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే క్షేత్రస్థాయి సిబ్బందిని సబ్‌స్టేషన్కు పంపించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ముఫకాంజా, కళ్యాణ్ నగర్ సబ్‌స్టేషన్లలో మానవరహిత నిర్వహణ విధానం విజయవంతమైతే నగరంలోని మరిన్ని విద్యుత్ ఉపకేంద్రాలకు కూడా ఈ విధానాన్ని దశలవారీగా విస్తరించే అవకాశం ఉంది. సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు ఆటోమేషన్ ద్వారా విద్యుత్ వ్యవస్థను వేగంగా పర్యవేక్షించడం, తాత్కాలిక సమస్యలను ఆటోమేటిక్గా పరిష్కరించడం, అవసరమైనప్పుడు మాత్రమే క్షేత్రస్థాయి సిబ్బందిని రంగంలోకి దించడం ద్వారా నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే విద్యుత్ సబ్‌స్టేషన్లలో భద్రత అత్యంత కీలకం కావడంతో సాంకేతిక వ్యవస్థలతో పాటు పటిష్టమైన భద్రత చర్యలను కూడా కొనసాగిస్తూ ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మొత్తంగా హైదరాబాద్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణ కొత్త సాంకేతిక దిశగా అడుగులు వేస్తోంది. ఆపరేటర్లు లేకుండానే రిమోట్ మానిటరింగ్, SCADA ఆటో రీక్లోజర్లు, సీసీ కెమెరాలు, భద్రతా వ్యవస్థల సాయంతో సబ్‌స్టేషన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ముఫకంజా, కళ్యాణ్ నగర్ సబ్‌స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాలను బట్టి నగరంలోని ఇతర సబ్‌స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉంది.